హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో పేరెంట్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీలో ముక్క మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా రావాలంటే ఈ స్టైల్లో కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ చికెన్ కంటే ఈ బంతకుడి మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి తింటున్నామా, నార్మల్ చికెన్ తింటున్నామా అనేట్టుగా ఈ కర్రీ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. నేను ఈ కూర కోసం 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దీనిలో 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. దీనిని హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీలో కూడా ముక్క ఫ్రై పీస్ లాగే ఉంటుంది. చికెన్ తింటుంటే వెగుటుగా అనిపించదు. చికెన్ బాగా వేగిపోయాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన ఆయిల్లో మనకి కావాల్సినంత ఆయిల్ ఉంచుకుని సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసుకోండి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలోనే పొడవుగా కట్ చేసుకుని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక దీనిలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ వేగిపోయాక దీనిలో 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని అలాగే దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా లేదా మీట్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని దీనిలోని 1 టీ స్పూన్ 2 రోజుల ముందు తీసుకున్న పాలమిగడను వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మీగడ మెల్ట్ అయ్యే వరకు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ముక్కల్ని మసాలాల్లో 1 నిమిషం పాటు బాగా మగ్గించుకుని దీనిలో 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలి. కూర మొత్తం బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. కుక్కర్ విజిల్స్ అయిపోయాక బాగా చల్లారనిచ్చి మూత తీసుకుని తిరిగి స్టవ్ పై పెట్టుకుని కూర ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా దగ్గరగా చిక్కబడ్డాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పేరెంట్ చికెన్ కర్రీ రెడీ. నార్మల్ చికెన్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.